మన ఛానల్లో దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ రివ్యూ. సో ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసే మిరాయి మూవీ అయితే వచ్చేసింది. నేనైతే లేట్ చేయకుండా వెంటనే మూవీ అయితే చూసాను. ఈ మూవీ చూసిన తర్వాత భయ్యా ఇదిరా మూవీ అంటే ఇలా ఉండాలిరా అని అనిపించింది. తేజ సజ్జా గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఈ మధ్య మామూలుగా లేదు. న్యాచురల్ స్టార్ నాని గారి లాగా స్క్రిప్ట్ సెలెక్షన్ లో దూసుకెళ్తున్నాడు. సో మిరాయి మూవీ గురించి మాట్లాడుకుంటే ఇందులో 4 బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మంచు మనోజ్ గారు లిటరల్లీ భయ్య విలన్ రోల్ లో కే ర్యాంప్ ఆడించేస్తారు. అసలుకి స్క్రీన్ మీద మనోజ్ అన్న కనబడాడు, అసలుకి మహాబీర్ మాత్రమే కనబడుతున్నాడు. యాప్ట్ సెలెక్షన్ ఫర్ విలన్ రోల్. తేజ సజ్జా గారి యాక్టింగ్ కూడా బాగుంటది, కానీ కొన్ని డామినేషన్ వైబ్స్ అయితే కనబడతాయి మహాబీర్ క్యారెక్టర్ దగ్గర నుంచి. సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. లిటరల్లీ ప్రతి షాట్ వేరే లెవెల్ ఉంటది భయ్య. ఎందుకంటే కార్తీక్ ఘట్టమనేని గారు ఆల్రెడీ సినిమాటోగ్రఫర్ గా చాలా సినిమాలకు పనిచేశాడు. కార్తికేయ, ధమాకా, డిస్కో రాజా, చాలా 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 మూవీస్ కి చేశాడు. సో పర్ఫెక్ట్ షాట్, పర్ఫెక్ట్ యాంగిల్ దింపేశాడు. మామూలుగా కాదు. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్ లో బద్దలైపోతున్నాయి అసలుకి. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే విజువల్స్ భయ్య, హనుమాన్ ఒక రేంజ్ అయితే హనుమాన్ తర్వాత సెలెక్ట్ చేసుకునేది దానికంటే గొప్ప ఉంది మూవీ అయితే. ఈసారి కూడా విజువల్స్ పరంగా ఆదిపురుష్ కి ట్రోల్స్ తప్పవు. ఈ మూవీ చూపించి కూడా మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఆ రేంజ్ లో ఉంటది విఎఫ్ఎక్స్. ఫైనల్ గా మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్. వీకెండ్ లో ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి రావచ్చు.